నెలలో కూడా మనకి తల్లికి వందనం సంబంధించి పిల్లలకు అకౌంట్ అన్నారు కదా, చేస్తారు కదా, ఇంకా మీరు రాలేదు కదా, అవుతుంది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తాము. దీనికి ఎటువంటి నిబంధనలు లేవని కూడా చెప్పడం జరుగుతుంది. ఎలా అనిపిస్తుంది అన్నమాట? నిబంధనలు లేవంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. నిబంధనలు లేకుండా ఎలా వస్తాయి? ఇప్పుడు కోటీశ్వరుడికి కూడా ఇచ్చేస్తారు, తల్లికి వందనం ఇవ్వరు కదా. అలాగే చూసుకుంటే కనుక రైతు భరోసాకి సంబంధించి కూడా అది కూడా ఇంప్లిమెంట్ చేయాలి. అంటే రైతు భరోసా విడుదలైనలో నాకు అంత ఐడియా లేదు. మే నెలలో ప్రకటించారు కాబట్టి ప్రకటించిన తర్వాత ఏ ప్రభుత్వాన్ని చేయాల్సింది. ఒక 2 రోజులు అటు ఇటు అయ్యి తప్ప వెయిట్ చేయాలండి ఏదైనా. అది ఆ మే నెల అంతా చూద్దాం. ఆ మే నెలలో అవ్వకపోతే జూన్లో స్టార్ట్ అవుతాయి స్కూల్స్. తెలుస్తుంది కదా, వేసారో వేయలేదో, మాట తప్పారో తప్పలేదో తెలిసింది కదా. అలాగే ఏప్రిల్ ఫస్ట్ వారంలో మెగా డిఎస్పీ నోటిఫికేషన్ కూడా ఇస్తారు నాకు ఆ నమ్మకం ఉంది. సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చే నెల మే మాసంలో తల్లికి వందనం ఇంప్లిమెంట్ చేస్తాము, పిల్లలు స్కూల్కి వెళ్ళేలోపు వారి అకౌంట్లోకి డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరుగుతుంది. మీకు ఎలా? అది చాలా విధంగా మంచిది అండి. అది ఎందుకంటే ఇది చదువుకు సంబంధించింది, పిల్లల భవిష్యత్తు సంబంధించింది. వాళ్ళు చేస్తే ప్రజలకు ఉపయోగకరంగానే ఉంటుంది. ఆ విషయంలో చాలా హ్యాపీ, గుడ్ అనే చెప్పాలి. నిజంగా దాంట్లో కూడా మాకు చాలా హ్యాపీనెస్ ఉంటుంది. ఎందుకంటే కొంతమంది కట్టుకునే వాళ్ళు ఉంటారు, కట్టుకోలేని వాళ్ళు ఉంటారు. ప్రెజర్ యాక్చువల్లీ ఈ విషయంలో ఒక మాట చెప్పాలంటే ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్ కన్నా ప్రైవేట్ స్కూల్స్కి ఎక్కువ జనం వెళ్తున్నారు. ఏ విషయంలో వెళ్తున్నారు? వాళ్ళు చదువులు బాగా చెప్తారనా, ఎంతంత ఫీజులు ఎందుకు కట్టాలి? లేని వాళ్ళు కూడా చేయించుకుంటాం. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశారు, అంతకుముందు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశారు, కట్టలేకపోతాం. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉన్నారు అనుకో, ఆ సాయం ఉంటే ఎక్కడైనా చదివిస్తాం. రేపన్న రోజు పెద్ద చదువులు కూడా మాకు ఉపయోగపడేది. అదే ఈ విషయంలో హ్యాపీ. అది అలాంటి విషయాల్లో ఎన్నికల ప్రచారాల్లో చెప్పినట్టుగానే 15,000 చొప్పున వేస్తామని చెప్పారు. దీనికి ఎటువంటి నిబంధన లేదు, మే మాసంలో ఇంప్లిమెంట్ చేస్తామని కూడా చెప్తున్నారు. అవును, అది చేస్తే మంచిది సార్. అది చెప్తున్నా కదా, ఆ విషయంలో అయితే నిజంగా ఇంప్లిమెంట్ చేస్తారో మన లేదు తెలియదు, కానీ చేస్తే మటుకు 100% ఈ గవర్నమెంట్ అన్నది చాలా ముందుకు వెళ్ళిపోతుంది. ఇంకా యాక్చువల్లీ అంతకుముందు సరే కొన్ని మిస్టేక్స్ వల్ల కొంచెం లేట్ అయింది. బట్ అవన్నీ సరి చేసుకుంటూ మన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ వచ్చాక ఇంకా ముందుకు వెళ్తుంది. ఇంకా బాగా ముందుకు వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ విషయం అలాగే రైతులకు సంబంధించి కూడా రైతు భరోసా ఇవన్నీ యాక్చువల్లీ ఇంప్లిమెంట్ అవుతాయి, కానీ ఒకేసారి అవ్వదు. ఎందుకంటే గవర్నమెంట్ రావడం కొత్త, దగ్గర ఒక 5-10 సంవత్సరాల నుంచి గ్యాప్. వీళ్ళు ఏం చేశారో, అవతల గవర్నమెంట్ ఏం చేసిందో మనకే తెలియదు. కానీ రాగానే చేసేయాలంటే అది ఎవరి వల్ల కాదు. ఎందుకంటే వాళ్ళకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఇవన్నీ ఉంటాయి. వాళ్ళ ఫాలోయింగ్స్ అవన్నీ చూసుకోవాలి. అవన్నీ చూసుకుని నిదానంగా చేస్తారు. కాకపోతే నాకు చేస్తారని నమ్మకం ఉంది ఈ గవర్నమెంట్లో. అలాగే చూసుకుంటే ఇప్పుడు మనకి మే మాసంలో తల్లికి వందనం ఇంప్లిమెంట్ చేస్తాం, అమలు చేస్తారు. మే మాసంలో చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో బడ్జెట్ పెట్టారుగా, అమలు చేస్తారు, అమలు చేసి చూపిస్తారు చంద్రబాబు నాయుడు గారు. దీనికి ఎటువంటి నిబంధనలు లేవు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది, అన్ని 15,000 చంద్రబాబు నాయుడు ఇస్తారు, మాట అన్నాక మాట. అలాగే రైతులకు సంబంధించి రైతు భరోసా కూడా వేస్తామని చెప్తున్నారు. రైతు భరోసా వస్తాయి, 20,000 వస్తాయి. ఎంతమంది ఉంటే ఎన్ని పొలాలు ఉంటే అన్ని రైతులకు వస్తాయి. మరి ఇంకా పథకాలు ఏమీ రావట్లేదు. టైం పట్టిద్ది, టైం ఉంది ఇంకా. ఇప్పుడు ఒకటి అమలు చేసుకుంటూ వస్తున్నాడు కదా, వాళ్ళకి కాస్త టైం పడుతుంది. అలాగే ఏప్రిల్ ఫస్ట్ వారంలో మెగా డిఎస్పీ నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తాం. పడతాయి. స్కూల్ ఓపెన్ అయ్యేలోపు మెగా డిఎస్పీ అన్నీ పడతాయి. చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారంటే నిలబెడతారు. ఒక మాట ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు నిలబెడతారు. హామీ అది. మనకి అమరావతి పూర్తి చేస్తామంటున్నారు. ఎలా అనిపిస్తుంది? యువతకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, ఎలా ఉండబోతుంది? అమరావతి పూర్తి అయితే కంపెనీలు వస్తాయి, యువతలకి ఉద్యోగాలు వస్తాయి. మంచిదే కదా, రాష్ట్రం మొత్తం డెవలప్ అయ్యిద్ది, రాజధాని మొత్తం డెవలప్ అయ్యిద్ది, అందరికి పనులు వస్తాయి కదా, మంచిదే. 3 ఏళ్ళు పూర్తి అయ్యిద్ది అమరావతి కూడా. ఏ మాసంలో తల్లికి వందనం అమౌంట్ పిల్లలకు తల్లికి వెళ్ళే లోపల వేస్తామని చెప్తున్నారు అని అంటున్నారు. మరి అయితే మంచిదే కదా. ఇప్పుడు ప్రభుత్వం అమ్మని అంటే అవ్వదు, టైం పట్టిద్ది ఎవరికైనా. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తామో, దీనికి ఎటువంటి నిబంధనలు లేవని చెప్తున్నారు. అంటున్నారు, వేయాలి కదన్నా. ఇప్పుడు అంటున్నారు, వేస్తే మంచిదే కదా. ఇప్పుడు జనాలు ఇప్పుడు పెడతామంటే
ఎవడైనా పెడతామంటే దగ్గరికి వస్తాడు, కొడతామంటే దూరంగా వెళ్ళిపోతారు. ఏముంది అది. బెట్టింగ్స్ ప్రమోట్ చేసే వారి పైన కూడా కేసులు నమోదవుతుంది. పబ్లిక్గా మీరేమంటారు? ఆన్లైన్ బెట్టింగ్స్ అనేటువంటి వాడిని ఎంకరేజ్ చేయకూడదండి. అది యువత వాటికి వాళ్ళ బలహీనతని అటువంటి వ్యవస్థలు ఆకర్షితం చేస్తున్నాయి. అది కష్టపడకుండా సంపాదించాలని అది తప్పు. అది గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. అటువంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు. గవర్నమెంట్ ఒక్కటి దానివల్ల అవ్వదు. ముఖ్యంగా ఎవరికి వాళ్ళు రియలైజ్ అయ్యి అటువంటి వాటికి ఉచ్చులో పడకూడదు. అది ఒక వ్యసనం. అటువంటి వాటికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా యువత కష్టపడి సంపాదించాలి. బెట్టింగులు, గ్యాంబ్లింగ్లు యువతని పాడు చేస్తూ ఉన్నాయి. అది ఒక బలహీనత. వాటికి దూరంగా ఉండాలి యువత. ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి సంబంధించి ప్రత్యేకమైన చట్టం కూడా తీసుకురాబోతున్నామని చెప్పి మంచిదే. అటువంటి గవర్నమెంట్ మంచి చట్టాలు తీసుకుని వస్తే మంచిదే. యువత ప్రాణాలు కోల్పోతున్నారు. బాగా దీని మీద కూడా కొంచెం అవగాహన అనేది తీసుకురావాలి. తప్పనిసరిగా గవర్నమెంట్ వాళ్ళు చేయాలి, అమలుపరచాలి. ఉక్కుపాదంతో అణచేయాలి అటువంటి వాళ్ళని. ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వారిపైన పబ్లిక్గా మీ స్పందన ఏంటి? మీరేం చెప్తారు? బెట్టింగులు నిర్వహించే వారి మీద ముందు చర్య తీసుకోవాలి. దానికి యువత ఆకర్షితం కాకుండా ఉండాలి. దానికి తగు చర్యలు తీసుకోవాలి. కుటుంబ వ్యవస్థలో తల్లి, తండ్రి, మిగతా వాళ్ళు అటువంటి వాటికి పిల్లలు ఆకర్షితులు అవ్వకుండా చూసుకోవాలి. అది ఆన్లైన్ బెట్టింగ్స్ ప్రమోట్ చేసిన వారిపైన కేసులు నమోదవుతున్నాయి. అవును, మీరేమంటారు? కేసులు నమోదవుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్స్ ఆడడం వల్ల చాలామంది చనిపోతున్నారు కట్టలేక. సో దాన్ని అరెస్ట్ చేయడం బెటరే కదా. యాక్షన్ కూడా తీసుకోవాలి బెట్టింగ్లు కడుతున్నందుకు. అంతే కదా, నా ఒపీనియన్ అయితే ఇది అన్న. ఇలా వారిపైన యాక్షన్ తీసుకోవడం వల్ల ఎంతవరకు అరికట్టే అవకాశం ఉందంటారు? ఎంతవరకు తగ్గే అవకాశం? కాస్త కోస్తైనా తగ్గిద్ది కదా బెట్టింగ్లు కట్టడం. అది చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించి ప్రత్యేక చట్టం కూడా తీసుకొస్తున్నాము, యువకుల ప్రాణాలు కోల్పోతున్నారంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరుగుతుంది. తీసుకొస్తారు, ప్రాణాలన్నీ నిలబెడతారు. చంద్రబాబు నాయుడు అన్నీ అరికట్టడానికే చేస్తున్నారు అన్నీ. చాలామంది ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి బెట్టింగ్ యాప్స్ పైన చేసి కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. యువకులకి బాగా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి కూడా అర్థమాట. మీరేమంటారు పబ్లిక్గా? దీన్ని నేనేమో అనేది ఏముంది, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు గవర్నమెంట్.